సీతాకోకచిలుకకు సత్యం. కొన్నిసార్లు చిన్న జీవుల్లోనే పెద్ద పెద్ద కథలు దాగి ఉంటాయి. ఈ అడవిలో కూడా అలాంటి ఓ కథ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఒక ప్రశాంతమైన ఉదయం ఒక చిన్న కొమ్మపై కూర్చుని ఓ చిన్న జీవి భోరున ఏడుస్తోంది. ఇంతేనా ఈ జీవితం? ఇంకా నాకు ఈ బాధల నుంచి విముక్తి లేదా? ఎవరమ్మా నువ్వు? ఎందుకిలా ఏడుస్తున్నావు? నేనేమైనా సహాయం చెయ్యనా? వృక్షరాజమిచ్చిన ఆ ఆప్యాయత మాట చిన్నజీవి గుండెల్లోని నొప్పికి ఒక చిన్న ఊరట ఇచ్చింది. ఎంతోమంది నా బాధ విని నవ్వుకున్నారు. కాని మీలా నన్ను పలకరించినవారు ఎవ్వరూ లేరు. మీకెందుకు నామీద ఇంత దయ? బాధలు అందరికీ ఉంటాయి తల్లి. కాని ముందుగా నీ హృదయం మీద ఉన్న భారమేమిటో చెప్పు. ఆ మాట వినగానే ఎన్నో సంవత్సరాల నొప్పి ఒక్కసారిగా బయటకు రావాలనిపించింది. నేనొక సీతాకోకచిలుకను, గతంలో గొంగళి పురుగును. అప్పుడు స్వేచ్ఛగా ఎగురుతానని ఎంతో కలలు కన్నాను. కాని అప్పుడు అనుభవించిన బాధలే ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అప్పుడు మోసిన ఆలోచనల బరువే ఇప్పటికీ నన్ను వదలడం లేదు. నిజం చెప్పాలంటే గొంగళి పురుగు జీవితానికి ఇప్పుడు నా జీవితానికి ఏమాత్రం తేడా అనిపించడం లేదు. చిన్నజీవి చెప్పిన ప్రతి మాటను వృక్షరాజం శ్రద్ధగా విన్నాడు. మెల్లగా ఒక్కడు సత్యం బయటపెట్టాడు. తల్లి, నువ్వు అనుకున్నంతగా సీతాకోకచిలుకవు కాలేదు. నువ్వు ఇంకా గొంగళి పురుగువే. ఏం? శరీరం మాత్రమే మారితే చాలు కాదు, మనసు మారాలి. పాత ఆలోచనలను వదులుకోవాలి. మనసు స్వేచ్ఛ పొందితేనే నువ్వు నిజంగా సీతాకోకచిలుకవవుతావు. లేకపోతే గొంగళి ఎక్కడైతే సీతాకోకచిలుక కూడా అక్కడే. ఆ మాటలు చిన్నజీవి హృదయంలో వెలుగులా ప్రసరించాయి. అది కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకుంది. అలా ఒక్క క్షణంలో ఆలోచనల మార్పుతో దాని రెక్కల్లో పుట్టాయి కొత్త రంగులు, కొత్త ప్రకాశం, కొత్త స్వేచ్ఛ. నిజమే, మార్పు నాలోనే మొదలవ్వాలి. అలా ఒక చిన్న జంప్తో అది గాలిలోకి ఎగిరింది. ఈసారి నిజమైన సీతాకోకచిలుకగా, నిజమైన ఆకాశం వైపుగా. రూపం మార్చుకోవడం కాదు, మనసు మార్చుకోవడం నేర్చుకుంటే ప్రపంచమే మారిపోతుంది. కాబట్టి మార్పు కోసం బయట చూడకండి, అది మీలోనే మొదలుపెట్టండి.